పతివర్త పరమాణం వండితే తెల్లారి వరకు సల్లారలేదు. అర్థవంతమైన నీతులు చెప్తా ఉంటారు కొన్ని విషయాలలో. ఎస్పెషల్లీ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఎవరైనా క్వశ్చన్ చేయగానే ఈమె ఎగబడిపోయి ఆ పెద్ద హైలైట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఆమెకు విక్టమ్ కార్డ్ ప్లే చేస్తుంది. అబ్బా ఏమనంటే నేను ఆడపిల్లని నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఇండస్ట్రీలో నన్ను ప్రతి ఒక్క మనిషిలో జంతువు అనేటోడు ఉంటాడు ఫ్రెండ్స్. అదే లాస్ట్ టైం మీరు చూస్తే కదా, ఒక్క కేసు కూడా ఒక ఫైనల్ డిసిషన్ అనేది రాలేదు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? చాలా రోజులు మళ్ళీ వీడియో పెడుతున్నా. అసలు యాక్చువల్లీ ఏమైంది ఇన్ని రోజుల తర్వాత దాని సంగతి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ఈ రోజు ఫుల్ హాట్ టాపిక్, మొత్తం యూట్యూబ్ అంతా దద్దరిల్లిపోతున్న టాపిక్ ఎందుకు తెలుసు కదా. దానికన్నా ముందు ఒక చిన్న సమతను స్టార్ట్ చేద్దాం. అది ఏంటంటే పతివర్త పరమాణం వండితే తెల్లారి వరకు సల్లారలేదంట. ఓకేనా? ఎందుకు ఏం సంగతి మీరే రెగ్యులర్ గా వీడియోలు కూడా చూస్తుంటే మీకు అది అర్థమైనది ఉంటుంది కదా. అసలు యాక్చువల్లీ ఈ రోజు మాట్లాడే టాపిక్ ఏం తెలుసు కదా, డ్రగ్స్ రేవ్ పార్టీ గురించి, దాంతో పాటు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇన్వాల్వ్మెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నీతులు చెప్పేటోళ్ళు బూతులు తిడుతూ ఉంటే ఎట్లుంటదంటే ఇట్లనే ఉంటది అన్నమాట. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ మాత్రం ఫర్ షూర్ గా మీరు కొడతారని నాకు తెలుసు. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు ఎవరైనా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి భయ్యా. ఓకే, లెట్స్ గో. భయ్యా మీ అందరికి తెలిసిన విషయమే, బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది. ఆ రేవ్ పార్టీ ఎంట్రన్స్ ఫీజు ఎంత తెలుసా? 2 లక్షలు. అంటే నా ఒక నెల జీతం 2 లక్షల రూపాయలు కడితే గానీ దాన్ని కూడా ఎంట్రీ లేదంటే, అది కూడా ఓన్లీ ఫర్ 1 నైట్ గురించి. పోనీ 2 లక్షల రూపాయలు కట్టి పోయాడు, ఏం చేస్తాడా అని చెప్పేసి అనుకుంటే అది మొత్తం డిస్కో లైట్లు అన్ని వెలుగుతా ఉంటే దాని లోపల అందమైన అమ్మాయిలు ఉంటారంట, ఫుల్ డ్రగ్స్ అంట. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఒక మిడిల్ క్లాస్ మనిషికి కడుపు మండిపోతా ఉంది. ఈ అమ్మ జీవితం ఈ దొంగల బిడ్డలకి డబ్బులు ఎక్కువ కొట్టుకుంటున్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. అంతే కదా. ఇది పాజిటివ్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు లేదు. ఇది ఏంటంటే అరే రేవ్ పార్టీలు అంటే ఇట్లుంటాయంట అట్లుంటాయంట అంటే ఏదో హైప్ చేసి హైప్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. యాక్చువల్లీ ఎందుకు ఈ తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు డ్రగ్ పార్టీస్ లో ఎక్కువ ఉంటారు. ఏం సంగతి అంటే మీకు తెలుసు కదా భయ్యా. ఎందుకంటే మన ప్రీవియస్ హిస్టరీలో చూసినప్పుడల్లా అంటే యాక్చువల్లీ లాస్ట్ 10 ఏళ్ల పాలన అంటే అదేంటంటే అమూల్యమైన పాలన కదా. అదేంటంటే మన పాలన గురించి మనం మాట్లాడలేము. ఎందుకంటే ఎన్నో డ్రగ్ కేసులు దొరికినా కానీ ఏ కేసుకి మనకు ఎండ్ సిచ్యువేషన్ అయితే కనబడదు అనమాట. అది యాక్చువల్లీ ఎవరికన్నా శిక్ష పడినట్టు మనకు కనబడదు, ఎవరికన్నా ఒక రకమైన కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కనబడదు. ఎవరైనా డ్రగ్ అడిక్షన్ గ్రూప్స్ ఉంటాయి కదా, అంటే యాక్చువల్ ఏంటంటే డ్రగ్ అడిక్షన్ తీసేసే గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ వాళ్ళ దాంట్లో యాక్చువల్లీ జనరల్ గా మన లా ఎట్లా ఏమని చెప్తుందంటే, ఇన్ కేసు డ్రగ్స్ కేసులో ఎవరైనా దొరికితే వాళ్ళని ఏంటంటే ఓన్లీ విక్టమ్ లాగా చూస్తారంట. అంటే పెడిలర్స్ వాళ్ళు వీళ్ళు అంటారు. టెక్నాలజీ ఉంటుంది మన దానిలో కూడా. పెడిలర్స్ వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే చిన్న పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు. కానీ పెద్ద కింగ్ పిన్ ఉంటారు కదా, వాడైతే దొరకడం అన్నమాట. ఎందుకు దొరకడో అది మన గవర్నమెంట్స్ వాళ్ళకే చెప్పాలి. ఎస్పెషల్లీ ఏంటంటే లాస్ట్ 10 years నుంచి ఈ పబ్ కల్చర్ అనేది మన కల్చర్లో అసలు యాక్చువల్ ఉందా? ఇది ఉంది వెస్టర్న్ కల్చర్. యాక్చువల్లీ పబ్ కల్చర్ లో అంటే నాకు తెలిసినంత వరకు వీడియోలు చూసే వాళ్ళు కూడా పబ్లకు అయితే పోయే ఉంటారు. కానీ పబ్కి రేవ్ పార్టీకి సంబంధించిన వరకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అంట ఫ్రెండ్స్. నేను కూడా వింటుంటే నాకైతే రోమాలు నిక్కబుడుచుకుంటా ఉన్నాయి అనమాట. ఎందుకు రోమాలు నిక్కబుడుస్తాయంటే వాళ్ళు చేసే కథలు అంటే ఒక రకమైన ఫ్యాంటసీ. ప్రతి ఒక్క మనిషి లోపల ఒక జంతువు అనే ఆ కథను ఉంటాడు. సో ఆ జంతువుకు కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి అనమాట. ఈ కోరిక మనం తీర్చుకోవాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చేస్తే మనకు మంచిగా అనిపిస్తుంది అనేసి ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి ఏంటంటే వాళ్ళు రేవ్ పార్టీకి పోయేసి 2 లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టేసి వాళ్ళ కోరికలన్నీ తీర్చుకొని వస్తారంట. కానీ మరి మిడిల్ క్లాస్ పీపుల్ చిన్న అంటే బడుగు బలహీన వర్గాలు అంటారు కదా మన తెలుగు అంటే మన పొలిటీషియన్స్ వాడాలన్నమాట. మరి వాళ్ళు ఏంది ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళు ఇట్లా చేస్తారంట, వాళ్ళు అట్లా చేస్తారంట, వాళ్ళు ఎంజాయ్ చేస్తారంట, మనం ఏంది ఇట్లా ఏడుస్తున్నాం అని చెప్పేసి ఇంటర్నల్ గా కుళ్ళి కుషించి నశించిపోవాలన్నమాట. అది ఉంది పరిస్థితి. ప్రతి ఒక్క మనిషిలో జంతువు అనేటోడు ఉంటాడు ఫ్రెండ్స్. అదైతే బేసిక్ కామన్ థింగ్. కానీ ఇటు పోయి ఏ టాపిక్ అన్నా కానీ ఎట్లా లాస్ట్ ఎండ్ అయ్యేది ఏంటంటే మన తెలుగు టాలీవుడ్ సంబంధించిన వాళ్ళ దగ్గర ఎండ్ అయిపోతుంది అన్నమాట. అంటే లాస్ట్ ప్రీవియస్ కేసెస్ లో మనం చూసింది ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్ అంటే సో కాల్డ్ యాక్టర్స్ కానీ, సో కాల్డ్ డైరెక్టర్స్ కానీ, సో కాల్డ్ హీరోయిన్స్ కానీ, యాక్ట్రెసెస్ కానీ వాళ్ళు ఏంటంటే డ్రగ్స్ తీసుకున్నా గారు వాళ్ళని ఏంటి కౌన్సిలింగ్ చేసి వదిలేసి లాస్ట్ టైం మీరు చూస్తే కదా, ఒక్క కేసు కూడా ఒక ఫైనల్ డిసిషన్ అనేది రాలేదు. అంటే దాన్ని బట్టి చూడండి మన గవర్నమెంట్ చిత్తశుద్ధి ఎట్లా ఉందని చెప్పేసి. దానికన్నా దరిద్రమైన దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ ఏంటంటే ఈ పర్టికులర్ డ్రగ్స్ కి ఇంత చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతున్నా కానీ మన గవర్నమెంట్ ఎందుకు అంత కంట్రోల్ చేయలేకపోతుంది? అంటే మన గవర్నమెంట్ అంత అన్ఎఫిషియెంట్ గా ఉన్నట్ట, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇన్ఎఫిషియెంటా? అంతే కదా, మనకైతే కళ్ళలో కనిపిస్తుంది కదా. అరే డ్రగ్స్ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను యంగ్స్టర్స్ ఉన్నప్పుడు మేము డ్రగ్స్ అనే మాట వినడం ఎప్పుడు ఓన్లీ సినిమాలలో వినేటోళ్ళం. అది కూడా వైట్ పౌడర్ ప్యాకెట్స్. కానీ సినిమాలలో
ఒక డెన్ లోకి వచ్చి ఒక హీరో విలన్ ఇంకొక విలన్ కి అమ్మడము అట్లాంటివి జరుగుతుంది. అట్లాంటివి మేము చూసిన పిక్చర్లు అవన్నీ. కానీ ఇప్పుడు చూస్తేనేమో చాపకేద నీళ్ళగా ఎక్కడ చూసినా అవే దాని గురించి టాపిక్ వస్తా ఉంది. అరే ఇంత దారుణం అయిపోయిందా, ఇంత ఓపెన్ గానా? ఓర్ని అమ్మ జీవితం, మన కల్చర్ ఎక్కడ పోయింది? మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పెద్ద దౌర్భాగ్యం అంట. మన అటువైపు ఏమైందంటే మనము వెస్టర్న్ కంట్రీ వాళ్ళ అడాప్షన్ లో మనం బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతా ఉంటాం అబ్బా. ఏ విషయంలో అన్నా కానీ అదే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. ఇప్పుడు ఏమైందంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి విపరీతమైన డబ్బులు వస్తున్నాయంట, సాలరీస్. అంటే వాళ్ళు పడే కష్టం కూడా అవన్నీ అట్లనే ఉంటాయి అనుకోండి, అది దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. వాళ్ళు పడే కష్టానికి వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. ఆ ఫలితానం ఏం చేస్తున్నారు వాళ్ళు? చాలా మంది మంచితనంలో యూజ్ చేసుకుంటున్నారు, ఓకే. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే డబ్బులు ఎక్కువైపోవడం, సాలరీ ఎక్కువైపోవడం వల్ల, అంటే 3 lakhs 4 lakhs 5 lakhs పర్ మంత్ సాలరీ ఉన్నప్పుడు వీడికి అన్ని ఇట్లాంటి ఆ లోపల ఉన్న జంతువు అనే అతను బయటకు వస్తాడు అనమాట. ఏంటంటే అరే వీనికి ఫ్యాంటసీస్ ఉన్నారా, ఈ ఫ్యాంటసీస్ తీర్చుకో అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి అనుకోండి ఫ్యాంటసీస్ అనేది, కాదేమో కాదు. కానీ డబ్బులు లేడు ఏం చేస్తాడు, ఆ గమ్మున అన్ని కింద మీద వెనక ముందు అన్ని మూసుకొని కూర్చుంటాడు. కానీ డబ్బు ఉన్నాడు ఏం చేస్తాడు, పోతాడు అనమాట. ఇట్లాంటి దానికి చెడు దారిని పట్టడం పోతాడు, పబ్లోకి పోతాడు. అరే ఇంకేమో పబ్బు అని మాట్లాడుకుంటారు ఏంద్రా భయ్ ప్రతి దాంట్లో. ఇప్పుడు చూసినా కదా జూబ్లీ హిల్స్, ఆ హైటెక్ ఆ ఏరియాస్ లో ఎక్కడ చూసినా విపరీతమైన పబ్బులు వచ్చినాయి కదా. అసలు ఏం చేస్తారు పబ్బులలో నాకు అర్థం కాదు. పబ్బులన్నీ పక్కన అది ఏంటంటే మనం ప్రతి ఒక్కటి అడాప్ట్ చేసుకుంటాం అబ్బా. ప్రతి ఒక్కటి మన డిఎన్ఎస్ లలో మనం ఎక్కించుకుంటా ఉన్నాం అనమాట. ఏంటంటే ఇది కామన్ స్టెప్ బై స్టెప్ ఏంటంటే మన సొసైటీని, మన కల్చర్ ని మొత్తం సగం సంఖానికి ఇచ్చేస్తా ఉన్నాం అనమాట. అంత దౌర్భాగ్యం పట్టేసింది మనకి, అన్ఫార్చునేట్ చెప్పాలంటే. అంతే కదా. ఇప్పుడు చూసినా కదా ఈ డ్రామా ఆర్టిస్ట్, అమ్మ నాయన ఈమెకైతే దండేసి దండం పెట్టాలా. ఇది ఎట్లా ఉందంటే ముసుగులో బుద్ధులాట వద్దురా బాబు అన్నట్టు ఉందనమాట. ఈమె నీతివంతమైన నీతులు చెప్తా ఉంటారు కొన్ని విషయాలలో. ఎస్పెషల్లీ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఎవరైనా క్వశ్చన్ చేయగానే ఈమె ఎగబడిపోయి ఆ పెద్ద గొంతు వేసుకొని పడిపోతారు అనమాట జనాల మీదకి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మరి ఈమె చేసిన పత ఏంది, ఏమి కథ పడ్డది? దాంతో పాటు ఇంకా ట్విస్టుల మీద ట్విస్ట్ లేదనుకోను, ఆల్రెడీ ఆమె దొరికింది క్రిస్టల్ క్లియర్ అయిన తర్వాత బయటకు వచ్చి ఆ చెట్టు ముందు నిలబడి నేను చిల్ అవుతున్నాను ఫ్రెండ్స్, మా ఫామ్ హౌస్ లో మా ఫ్యామిలీతో నేను చిల్ అవుతున్నాను ఫ్రెండ్స్ అని చెప్పేసి మాట్లాడుతుంది చూడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భయ్యా, వాళ్ళు తెరల మీద యాక్టింగ్ కాదు, అంటే వాళ్ళ స్క్రీన్ మీద, అంటే మీన్స్ వెండి తెర మీద చిన్న స్క్రీన్ మీద యాక్టింగ్ చేసేది కాదు. వీళ్ళు యాక్టింగ్ చేసేది ఏంటంటే ఈవెన్ పబ్లిక్ గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు యాక్టింగే చేస్తూ ఉంటారు అనమాట. అట్లని చెప్పిన ప్రతి ఒక్క తెలుగు టాలీవుడ్ వాళ్ళని అనట్లేదు ఫ్రెండ్స్, చాలా మట్టుకు ఇలానే చచ్చినారన్నమాట. ఎందుకంటే డబ్బులు విపరీతంగా ఎక్కువైపోయి వాళ్ళు చేసే విపరీతమైన ఫ్యాంటసీ చాతల వల్ల ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఈ టెక్కీస్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతా ఉన్నారు అనమాట. అంటే హై సాలరీస్ పే చేసే టెక్కీస్కి ఏంటంటే విపరీతమైన పిచ్చి కోరికలు పుట్టడం వల్ల వాళ్ళు డబ్బులు స్పెండ్ చేసుకుంటూ ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం. డ్రగ్స్ కి అడిక్ట్ అయిన తర్వాత లైఫ్ స్పాయిల్ అవుతుందంటే అఫ్ కోర్స్ స్పాయిల్ అవుతుంది. మనకి తెలియనంత వరకు మనం ఏమనుకుంటాం అంటే ప్రతి ఒక్క విషయం చల్లగానే ఉందని చెప్పేసి అనుకుంటాం. కానీ ఎవడోడు సిచ్యువేషన్ ఎవడోడు ఎట్లా ఏడుస్తున్నాడో అట్లా ఉందనమాట. ఇంకొక డ్రామా ఆర్టిస్ట్, అంటే ఆమె నాకు తెలిసినందుకు చిన్న యాక్ట్రెస్ అనుకుంటా, అంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ దాంట్లో దీంట్లో నటించినట్టుంది. ఆమె హైలైట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఆమెకు విక్టమ్ కార్డ్ ప్లే చేస్తుంది అబ్బా. ఏమనంటే నేను ఆడపిల్లని నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఇండస్ట్రీలో నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పి నీకు సిగ్గుశరం ఉండాలా సపోర్ట్ చేయడానికి మాట్లాడడానికి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నావు, నేను బర్త్డే పార్టీకి పోయినా నాకు ఆయన అన్నయ్య లాంటాడు, నన్ను బర్త్డే పార్టీకి పిలిచిండు కాబట్టి అంటే మరి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏమొచ్చింది మరి దాని లోపల? అంటే అంత సోయి లేకుండా నువ్వు బర్త్డే పార్టీకి నైట్ లో పోయినావు అంటే కొంచెమన్నా సిగ్గుశారం ఉండాలా. ఇక ఈమెకైతే చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ 50 ఏళ్ళు దాటినా కానీ ఇంకా నిత్య యవ్వనం లాగా ఫీల్ అయిపోయి ఎందుకు పోతుందో పార్టీలకి, అదైతే ఆశ్చర్యం కలిగించిన విషయం అనమాట. అంటే మెరుమెట్లు కలుపుతా ఉంది. ఇంకా నెక్స్ట్ డే చూసేవారికి ఇంకో బిర్యానీ వీడియో అప్లోడ్ చేసింది. పరమాణం నువ్వు చెప్పినా కదా, పరమాణం కాదు బిర్యానీ వీడియో అప్లోడ్ చేసి బిర్యానీ సల్లగా కాలేని టైం పరిస్థితి. అట్లుందబ్బా మన టాలీవుడ్ సంగతి. ఇదబ్బా నా ఇంటర్నల్ ఫీలింగ్. మీరేమనుకుంటారు ఈ విషయం గురించి? కంపల్సరీ మన కమెంట్ లో మొత్తం ఫస్ట్ షూర్ గా పెట్టి మన ఛానల్ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎన్ని రోజులు వీడియోలు ఎందుకు పెట్టాలో తెలిసిన కొత్త మనం ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్ గా మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మాత్రం ఫుల్ హాట్ గా నడుస్తుంది కాబట్టి మనము ఈ టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. ఇన్ కేస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ లైక్ కొట్టకుండా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళైతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.